బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుందంటే అన్లైక్ మనకు లంగ్ క్యాన్సర్ కానీ స్టమక్ క్యాన్సర్ అయితే ఏదైతే సిగరెట్ తాగుతాం మందు తాగితే ఎలా అయితే వస్తుందో బ్రెయిన్ ట్యూమర్ పర్టికులర్గా రీజన్స్ అంటే ఏముండవు. బ్రెయిన్ ట్యూమర్ యూజువల్గా మనకు చెప్పేది ఏంటి, రీసెర్చ్ పేపర్ ప్రకారం తెలిసింది ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ వంశపారంపర్యంగా రావడమే తప్ప దానికి పర్టికులర్గా ఈ రీజన్ వల్ల వస్తుంది అని ఎక్కడైతే రాసి అయితే ఏమీ లేదు. వంశపారంపర్యంగా అనగానే మనల్ని ఏమడుగుతారు నెక్స్ట్ అంటే, సార్ మా ఇంట్లో ఎవరికి లేదు నాకెందుకు వచ్చిందని. వంశపారంపర్యంగా అంటే మన తాత ముత్తాతలకు ఆ టైంలో తలనొప్పి కానీ ఉంటా ఇంత ఎక్విప్మెంట్ లేదు అప్పుడు ఎగ్జామిన్ చేసి కానీ అప్పుడు ఇంత సిటీ కానీ ఎంఆర్ఐ కానీ లేనందువల్ల ఆ టైంలో మనం ఎవాల్యుయేట్ చేయలేదు. ఇప్పుడున్న కండిషన్స్లో హెడేక్ ఎవరికున్నా వీఆర్ ఎవాల్యుయేటింగ్ కాబట్టి డయాగ్నోసిస్ బాగా తెలుస్తుంది. సో దానివల్ల మనకు బ్రెయిన్ ట్యూమర్స్ బాగా ఇప్పుడు ఇన్సిడెంట్స్ కానీ ఫైండింగ్స్ కానీ బాగా ఎక్కువ అవుతున్నాయి. సో దీని ట్రీట్మెంట్ ఏంది, సర్జరీ ఒక్కటైన మార్గము. బ్రెయిన్ ట్యూమర్ ఎక్కడుంది, ఏ భాగంలో ఉంది, దాని సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. సో బ్రెయిన్ ట్యూమర్ కానీ చిన్నగా ఉండి దాని సిమ్టమ్స్ ఏం లేవనుకోండి, అప్పుడు మనం సర్జరీకి ఏం ఆప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనం కొన్నిసార్లు తలకు దెబ్బ తగిలో లేకపోతే రొటీన్ స్క్రీనింగ్ టెస్ట్లో కొన్నిసార్లు కొన్ని ట్యూమర్స్ బయటపడుతుంటాయి. సిమ్టమ్స్ ఏమీ లేవంటే అప్పుడు మనం ఏం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు, అన్లెస్ అంటే సిమ్టమ్స్ ఉంటే తప్ప. ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే దాని టైప్స్ సర్జరీస్ ఏవే టైప్స్ ఉన్నాయి, ట్యూమర్ గడ్డ బాగా చిన్నగా ఉందనుకోండి దాని సర్జరీ కూడా అవసరం లేకుండా రేడియేషన్తో కూడా తగ్గిపోతుంది. ఇంకా చిన్నగా ఉండి రేడియేషన్ అవసరం లేని కొన్ని కేసెస్ ఉంటాయి, అప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ బయాప్సీ తీస్తాం. అంటే చిన్న ఒక రంధ్రం పెట్టేసి ఆ రంధ్రం నుంచి బయాప్సీ తీసుకొని ఆ ట్యూమర్ గడ్డను మనం ముక్క పరీక్షకు పంపిస్తాం. ఆ ముక్క పరీక్షలో ఏ టైప్ ఆఫ్ గడ్డ, మంచి గడ్డనా చెడు గడ్డనా, అంటే బినైన్ ట్యూమరా క్యాన్సరస్ ట్యూమరా అనేది మనకు ఆ గడ్డలో రిపోర్ట్ పంపించినప్పుడు తెలుస్తుంది. దాన్ని బట్టి మనము దాని రేడియేషన్ పంపించాలా, దాని ఫర్దర్గా ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలని తెలుసుకుంటుంది. ఇంకో రకం ఏముంటాయంటే పెద్ద పెద్ద గడ్డలు ఉంటాయి, ట్యూమర్స్ బ్రెయిన్ క్యాన్సర్స్ మెనింజోమస్ అని అంటాం ఒక రకం, ఇంకోటేమో గ్లయోమస్ అని అంటాం. ఈ గడ్డ బాగా పెద్దగా ఉంటే అప్పుడు మనం ఓపెన్ సర్జరీ చేసి ఎంతవరకు సేఫ్గా తీయాలో తీసేసి దాన్ని కూడా మనం ముక్క పరీక్ష పంపించి దాని తర్వాత రేడియేషన్ పంపించాలో ఎలా పంపించాలో దాన్ని చూసుకొని తెలుసుకుంటాం. సో ట్రీట్మెంట్ రకరకాల చాలా మార్గాలు ఉన్నాయి, మినిమల్ ఇన్వేజివ్ ఉన్నాయి, ఓపెన్గా ఉన్నాయి, స్టీరియోటాక్టిక్ బయాప్సీ ఉన్నాయి, అంటే చిన్న రంధ్రం పెట్టి తీసే రకాలు కూడా ఉన్నాయి. అన్ని ట్రీట్మెంట్స్ ఆర్ వెల్ ఎక్విప్డ్ కాబట్టి ఇప్పుడున్న ఇంతకుముందు బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఎంబడే చనిపోతారని భయం ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు, బ్రెయిన్ ట్యూమర్ చేసిన వాళ్ళు ఒక 10-15 ఇయర్స్ హ్యాపీగా కంఫర్టబుల్గా బతుకుతున్నారు.